తిరుమలలో ప్రక్షాళనపై మొదలుపెట్టిన టీటీడీ ఈవో జె శ్యామలరావు తాజాగా కొండపై ఉన్న హోటల్స్, క్యాంటీన్స్ పై ఫోకస్ పెట్టారు. తాజాగా హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఆయన కొన్ని లోపాలను గుర్తించారు. అలాగే భక్తుల నుంచి ఫిర్యాదులు, మెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫేమస్ హోటల్ లైసెన్స్ ని కూడా రద్దు చేశారు. తిరుమలలో ఫేమస్ హోటల్ లైసెన్స్ రద్దు చేశారు. తిరుమలలోని 9 పెద్ద హోటళ్లలో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ ని టీటీడీ రద్దు చేసింది. లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హోటల్ చెల్లించవలసిన లైసెన్స్ ఫీజు 76,04,196. ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదరు హోటల్కు తుది నోటీసులు జారీ చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా లైసెన్స్ ఫీజు చెల్లించనందుకు హోటల్ లైసెన్స్ ని రద్దు చేసి టీటీడీ, రెవెన్యూ, హెల్త్, విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం గురువారం హోటల్ ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ విభాగం ఎఫ్ఎస్టీ అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎస్టీ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచటం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్లిపోయినట్టు వారు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు. కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారన్నారు ఈవో శ్యామలరావు. యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఈమెయిల్ల ఫిర్యాదులు రావడంతో తాను ఎఫ్ఎస్టీ బృందంతో కలిసి హోటల్ను ఆకస్మికంగా తనిఖీలు చేశామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించటం లేదని, అపరిశుభ్ర పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. తిరుమలలోని హోటళ్లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. హోటల్లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో ఈ హోటల్లో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలను పాటించనట్లు తేలిందన్నారు ఎఫ్ఎస్టీ డైరెక్టర్ పూర్ణచందర్. హోటల్లో కుళ్లిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్ఎస్టీ నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు మా తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు. ఇక్కడి వంటగదిని వెంటనే మూసివేస్తామని, క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎఫ్ఎస్టీ డైరెక్టర్తో కలిసి ఈవో మొబైల్ ల్యాబ్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ని ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం మరియు నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ ల్యాబ్ లో 80 రకాల పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తారు. దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు.